హాయ్ ఫ్రెండ్స్, రీతు చౌదరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 12th వీక్ ఎలిమినేట్ అయ్యారు. రీతు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రీతు చౌదరి ఒక వెల్ నోన్ ఇండియన్ యాక్టర్ అండ్ టెలివిజన్ యాంకర్. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఈమెకి స్పెషల్ ప్లేస్ అనేది ఉంది. టీవీ సీరియల్స్, మూవీస్, కామెడీ షోస్, యూట్యూబ్ వాటిల్లో రీతు చేసిన వర్క్ వలన రీతు ఒక మల్టీ టాలెంటెడ్ ఎంటర్టైనర్ గా పేరు సంపాదించుకున్నారు. రీతు చౌదరి హైదరాబాద్ లోనే పుట్టారు. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఈమె స్కూలింగ్ హైదరాబాద్ లోనే పూర్తయింది. తర్వాత సెయింట్ మేరీస్ కాలేజ్ లో డిప్లొమా కంప్లీట్ చేశారు. కాలేజ్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి తన టాలెంట్ అనేది చూపించుకున్నారు. రీతు ఫస్ట్ లో స్టార్మా మ్యూజిక్ లో యాంకర్ గా తన కెరీర్ అయితే స్టార్ట్ చేశారు. ఆమెకున్న ఎంగేజింగ్ పర్సనాలిటీ వల్ల చాలా మంది వ్యూవర్స్ ఆమెను వెంటనే గుర్తించారు. 2018 లో ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు స్టార్మా షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల రీతుకి లైఫ్ చేంజింగ్ ఎక్స్పోజర్ అనేది దొరికింది. ఈ షో వల్ల తెలుగు ఆడియన్స్ లో ఆమెకి మంచి పాపులారిటీ అయితే వచ్చింది. 2019 లో రీతు తన యాక్టింగ్ డెబ్యూ గోరింటాకు సీరియల్ తో చేశారు. ఈ సీరియల్లో ఆమె పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి చాలా నచ్చింది. తర్వాత ఆమె చాలా హిట్ సీరియల్స్ లోనే కీ రోల్స్ చేశారు. సూర్యవంశం సీరియల్లో తను చేసిన రోల్ కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. రీతు చౌదరి మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. మౌనమే ఇష్టం ఆమె డెబ్యూ మూవీ. తర్వాత ఉప్పెన మూవీలో చిన్న రోల్ అయితే చేశారు, బట్ మంచి రికగ్నిషన్ అయితే వచ్చింది రీతు చౌదరికి. మూవీస్, సీరియల్స్ రెండిట్లో తను వర్సిటాలిటీ అనేది ప్రూవ్ చేసుకున్నారు. రీతు కామెడీ షోస్ లో కూడా పాపులరే. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ లో చేశారు. 2021 లో రీతు చౌదరి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా 2025 లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వచ్చిన వీక్ నుంచే డెమన్, పవన్ అండ్ కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ అయితే స్టార్ట్ చేశారు. సెకండ్ వీక్ నుంచే డెమన్, పవన్ తో ఎక్కువ ఉండటం, క్లోజ్ గా ఉండడం జరిగింది. డెమన్ కెప్టెన్ అయిన టాస్క్ లో డెమన్ కి హెల్ప్ చేసి ఫౌల్ చేయడం, అదే టైంలో బయట రీతు మీద మీడియాలో చాలా అలిగేషన్స్ అయితే వచ్చాయి తన పర్సనల్ లైఫ్ గురించి. ఎన్నో సీసీటీవీ ఫుటేజెస్ బయటకు వచ్చాయి, ఏవైతే రీతు చౌదరిని చాలా నెగిటివ్ చేశాయి. హౌస్ లోపల లవ్ ట్రాక్ ఏదైతే లాస్ట్ సీజన్ లో విష్ణుప్రియ చేసినట్టు హౌస్ బయట చాలా నెగిటివిటీ. ఇవి అన్ని చూస్తే అందరూ అనుకున్నది రీతు 4 వీక్స్ లోపల బయటకు వచ్చేస్తుందని. రీతు గేమ్ తర్వాత చాలా ఇంప్రూవ్ చేసుకుంది. ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చి రీతు మీద అలిగేషన్స్ వేసినా ఎక్కడా కూడా రీతు గేమ్ డౌన్ అయితే అవ్వలేదు. డెమన్ తో బాండ్ ఫేక్ అని తను చూపించలేదు. ఈవెన్ డెమన్, పవన్ కూడా రీతుతో హార్ష్ గా బిహేవ్ చేసి స్టాండ్ తీసుకోకపోయినా వాళ్ళ బాండ్ గురించి స్టిల్ రీతు ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేసింది. హౌస్ లో రీతుకి డెమన్ తో బాండ్ అనేది బాగుండేది. తనూజాతో ఫ్రెండ్షిప్ కూడా చేసింది. ఇమాన్యుయల్ తో కలిసి ఎంటర్టైన్ చేసింది. సంజనాతో కలిసి కామెడీ కూడా చేసింది. గేమ్స్ లో చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. ఒక కంటెస్టెంట్ లో కావాల్సిన అన్ని యాంగిల్స్ రీతులో ఉన్నాయి. కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసి నెగిటివిటీ అంతా కూడా తను పోగొట్టుకుంది. ముఖ్యంగా దివ్యల, మాధురి గారు, ఆయేషా, పికిల్స్ రమ్య రీతు మీద ఎన్ని అలిగేషన్స్ చేసి ఎంత రూడ్ గా బిహేవ్ చేసినా కూడా రీతు ఎక్కడా లిమిట్స్ అనేది క్రాస్ చేయలేదు. ఆ తర్వాత వీక్స్ లో రీతు చాలా పాజిటివిటీ గెయిన్ చేసుకుంది. టాప్ 5 లో షూర్ గా ఉంటుంది అని అందరికీ అప్పుడు అనిపించింది. ఈ ఎలిమినేషన్ ఖచ్చితంగా అందరికీ షాకే. రీతు జర్నీ మొత్తం చూస్తే రోలర్ కోస్టర్ రైడే. టికెట్ టు ఫినాలే టాస్క్ కూడా జస్ట్ లాస్ట్ లో మిస్ అయింది, లేకపోతే టాప్ 5 లో ఉండేది రీతు. ఇంకా రీతుకి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కువ డెమన్, పవన్ తోనే హౌస్ లో ఉండడం, గొడవ పడడం, కలిసిపోవడం. బిగ్ బాస్ లైవ్ చూసే ఆడియన్స్ కి అట్ వన్ పాయింట్ చాలా చిరాకు వచ్చేది వీళ్ళ గొడవలు. గేమ్స్ బాగా ఆడుతుంది కానీ కొన్ని కన్నింగ్ స్ట్రాటజీస్ కూడా చేసింది, దానివల్ల బ్యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీతో టికెట్ టు ఫినాలే టాస్క్ లో రింగ్ అనేది దాచేయడం, ఏదైతే తను చేయకుండా ఉండాల్సింది. రీతు ఎలిమినేషన్ ఖచ్చితంగా షాకింగే. టాప్ 5 కి వెళ్తుంది అనుకున్నాం, బట్ అవ్వలేదు. బట్ చాలా నెగిటివిటీతో హౌస్ లోకి ఎంటర్ అయ్యి హౌస్ లో నుంచి ఫుల్ పాజిటివిటీతో బయటకు వస్తుంది రీతు చౌదరి. మీకు రీతు చౌదరి ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించిందా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.